ఒకప్పుడు పెరటి కోళ్ల పెంపకం అనేది గ్రామీణ జీవన శైలిలో ఒక భాగంగా ఉండేది. ఇంటి అవసరాలకు అనుగుణంగా గ్రుడ్లు, మాంసం కోసం గృహిణులు వీటిని పెంపకం చేసేవారు. క్రమంగా మారిన జీవన విధానాలు, ఆహారపు అలవాట్లతో ఇవి కనుమరుగైపోయే స్థితికి చేరుకున్నాయి. ఇటీవల వీటికి మళ్లీ గిరాకీ పెరుగుతోంది. నాటుకోడి రుచికి మరే కోడి సాటి రాదనేది మాంసాహారుల అభిప్రాయం. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేటి అని తెలుసుకున్న వినియోగదారులు నాటుకోడి మాంసాన్ని ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సరిగ్గా ఈ అవకాశాన్నే ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు ఎందరో ఔత్సాహికులు. అందుబాటులో ఉన్న నాటుకోడి జాతులను, సంకర జాతులను పెంపకానికి ఎన్నుకుని మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ఓ యువ రైతునే ఈనాటి కార్యక్రమంలో మీకు పరిచయం చేయబోతున్నాం. ఎవరో, ఎక్కడివారో, నాటుకోళ్ల పెంపకంలో తన అనుభవాలేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, చుట్టూ పక్కాగా నిర్మించిన షెడ్లు, పచ్చని చెట్ల మధ్య స్వేచ్ఛగా తిరుగుతూ సహజ సిద్ధంగా దొరికే ఆహారాన్ని తింటున్న ఈ నాటుకోళ్లు. చిత్తూరు జిల్లా సదుం మండలం చిలకపాటి వారిపల్లెలో ఉంది ఈ ఫామ్. ఇదిగో ఈ నాటుకోళ్లను ఎంతో శ్రద్ధతో పెంచుతున్న ఈయనే ఈ ఫామ్ యజమాని. పేరు హేమంబర్ రెడ్డి. బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో 18 సంవత్సరాల అనుభవం ఉన్న ఈ రైతు అటుపై వచ్చిన ఆటుపోట్లను తట్టుకోలేక వాటి పెంపకానికి దూరమయ్యారు. కానీ కోళ్ల పెంపకంపై ఉన్న ఆసక్తితో వారసత్వంగా ఉన్న షెడ్లలో నాటుకోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. అలా పలు కోళ్ల పరిశోధనా స్థానాలను, వివిధ కోళ్ల జాతులను అధ్యయనం చేసి 2017లో నాటుకోళ్ల ఫారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ అసెల్ క్రాస్, కడక్నాథ్ జాతులు ఉన్నాయి. కోళ్ల పెంపకం అనగానే సాధారణంగా రైతులు ప్రైవేటు కంపెనీల దాణాను కొనుగోలు చేసి అందిస్తూ ఉంటారు. దీనివల్ల ఖర్చులు పెరిగి నికరాదాయం తక్కువగా ఉంటుందని, అలా కాక పగలు ఆరుబయట వదిలి రాత్రిపూట షెడ్లలో ఉంచి రైతులే సొంతంగా తయారు చేసుకున్న దాణాను అందిస్తే కోళ్లు ఆరోగ్యంగా పెరిగి ఫారం లాభసాటిగా నడుస్తుందంటారు హేమంబర్ రెడ్డి. నెమ్మదిగా ఈ కోళ్లకు డిమాండ్ పెరగటంతో మాంసం అమ్మకంతో పాటు సొంతంగా హ్యాచరీని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం తన దగ్గర 5,000 తల్లికోళ్లు ఉన్నాయంటూ తన అనుభవాలను ఇలా తెలియచేస్తున్నారు హేమంబర్ రెడ్డి. మా దగ్గర ఇప్పుడు కడక్నాథ్ ఉందండి, అసీల్ క్రాస్. అంటే క్రాస్ అని ఎందుకంటున్నా అంటే ఒరిజినల్ బ్రీడ్స్ అనేటువంటివి రెండో తరం వచ్చేసరికి కొద్దిగా క్రాస్ అవుతుందండి. అందుకని నేను అసీల్ క్రాస్ అని చెప్తా ఉన్నాము. సో ఇది మేము ఓన్గా ఇప్పుడు మా హ్యాచరీ నుంచినే చేస్తున్నాం. మంచి బ్రీడ్స్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో దీనికోసం అనేసి మేము ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు మాకు మంచి సజెషన్స్ ఇచ్చారు. మాకు ఈరోజు ఇంప్లిమెంటేషన్ చాలా బాగా జరిగిందండి. ఒక కోడి కనుక తీసుకుంటే కనుక పిల్ల కాస్ట్ 35 రూపాయలండి ఒక రోజు పిల్ల. ఫార్మర్కు ఏ డౌట్ ఉన్నా, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడాను వాళ్ళు డైరెక్ట్గా మాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఫీడ్ ఏమంటే మీరు సాధ్యమైనంత వరకు సొంతంగా చేసుకోవడానికి ట్రై చేయండి. రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న పిండి ఇవన్నిటితోనూ మనమే ఒక ఓన్ ఇంగ్రీడియంట్స్ ఫీడ్ ఫార్మ్ ప్రోడక్ట్ రెడీ చేసుకున్నాం. కోడి లైఫ్ సర్కిల్లో యావరేజ్ వచ్చి 4 నుంచి 5 కేజీల ఫీడ్ తింటుందండి. ఫీడే కాకుండా న్యాచురల్గా వేరే ఏమేమి దొరుకుతాయి ఫార్మర్స్ దగ్గర దొరికేటటువంటి మార్కెట్లో మనకి ఏ తక్కువ రేటు ఉన్నాయో అవి తీసుకొని వచ్చి కొద్దిగా వాష్ చేసి నీట్గా వాటిని కనుక కోళ్ళకి ఇవ్వగలిగితే ఈ ఫీడ్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ఫీడ్ కాస్ట్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే అండి మన మార్జిన్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడైతే మాకు ఫీడ్ కాస్ట్ చాలా వరకు తగ్గించడానికి మేము రీసెంట్గా హైడ్రోపోనిక్స్ కూడా మేము ప్లాన్ చేసుకున్నామండి. నాటుకోళ్లను పెంచటం ఒక ఎత్తైతే మార్కెట్ చేయటం మరో ఎత్తు. రైతు హేమంబర్ రెడ్డి అనుసరిస్తున్న మార్కెటింగ్ విధానాలు ఎందరికో ఆదర్శనీయం. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, యూట్యూబ్లను ఉపయోగించుకుని వినియోగదారులకు దగ్గరయ్యారు. మాంసం కోసమే కాకుండా వీటి పిల్లల అమ్మకం ద్వారా లాభాలు పొందుతున్నారు. మార్కెట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మార్కెటింగ్లో అయితే మాకు కొంచెం మొదట్లో ఇబ్బందులు పడ్డాము. ఆన్లైన్ మార్కెటింగ్ ఒక్కటే మనకు మంచి ప్లాట్ఫామ్ అనిపించిందండి. సో ఇప్పుడు మేము ఆన్లైన్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తామండి. ఎవరికైనా ప్యూర్ నాటుకోడి చికెన్ కావాలన్నా, ప్యూర్ నాటుకోడి బర్డ్స్ కావాలన్నా, లేదా ప్యూర్ నాటు చిక్స్ కావాలన్నా ఈ మూడింటిపైన మా ఫామ్ రిజిస్టర్ అయ్యింది. మాకు డైలీ మినిమం ఒక 20 నుంచి 30 ఎంక్వైరీస్ అనేది ఇప్పుడు వస్తున్నాయండి.
అంటే అందులో మాకు యావరేజ్గా 4 నుంచి 5 క్యాష్గా కన్వర్ట్ అవుతున్నాయండి. మాకు రిజల్ట్ అయితే చాలా బాగున్నాయండి. చెన్నైలో సంబంధించిన పెద్ద పెద్ద గ్రూప్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తున్నారు. బెంగళూరులో కూడా పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేశారండి. ఫీడ్ కాస్ట్ తగ్గడం వల్ల కేజీ మేము 250 రూపాయలకి ఇస్తున్నా కూడాను మాకు యావరేజ్గా 1000 కోడికి గాను 1.5 లక్ష రూపాయల నుంచి 1,75,000 వరకు మనకు మిగులుతున్నాయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ కేస్. ఎందుకంటే అండి నాతో పాటు ఒక 10 మంది ఫార్మర్స్ ఉన్నారండి. అందరికీ కలిసి మేము ఒక యూనియన్గా ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఈ రైతు నెలకు సరాసరిన 1000 కోళ్లను అమ్మకం చేస్తున్నారు. 5 నెలలకు కోడి మాంసానికి అందివస్తుంది. ఆ వయసు వచ్చేసరికి 2 కిలోల బరువు పెరుగుతుంది. కిలో సజీవ బరువుకు 250 రూపాయల చొప్పున విక్రయం చేస్తున్నారు. ఆ లెక్కన 5 లక్షల రూపాయల నెలసరి ఆదాయం, అందులో ఖర్చులన్నీ పోను 1.5 లక్షల నికరంగా మిగులుతోంది రైతుకి. అంటే సంవత్సరానికి 18 లక్షల రూపాయల ఆదాయం కోళ్ల అమ్మకం ద్వారానే వస్తోంది. దీనికి పిల్లల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం అదనంగా ఉంది. ఒకరోజు వయసున్న కోడి పిల్లను 35 రూపాయలకు అమ్మకం చేస్తున్నారు. నాటుకోడి పిల్లలకు పెరుగుతున్న డిమాండ్తో వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉన్నారు హేమంబర్ రెడ్డి. చూశారుగా, మార్కెట్లో గిరాకీని అనుసరించి దానికి సాంకేతికతను జోడించి పట్టుదలతో కృషి చేస్తే విజయం మీదే అనిపిస్తోంది కదూ. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఫామ్ గురించి తెలుసుకున్న ఎందరో ఔత్సాహికులు నిత్యం సందర్శనకు వస్తున్నారు. వివరాలు వారి మాటల్లోనే. నాటుకోళ్ళు పెంపకం చూడ్డానికి ఫామ్కి వచ్చామండి. డిసడ్వాంటేజెస్ ఏమి, అడ్వాంటేజెస్ ఏమి, మార్కెటింగ్ వాళ్ళు ఏమి ప్రొవైడ్ చేస్తారా లేదా ఫామ్ చూడడానికి వచ్చాము. బయట కోళ్ళతో పోలిస్తే డిఫరెన్స్ అనేది చాలా ఉంది. మాకి పెట్టాలన్న ఆలోచన ఉంది. చూస్తుంటే ఇది ఆర్గానిక్ వేలో వెళ్తుందండి. ఫీడ్ లేకుండా నాటి పద్ధతిలో ఎలాగ మనకి దొరికే వాటితో ఎలాగ పెంచవచ్చు అనే విధానంలో కరెక్ట్గా ఉన్నాయనిపిస్తుంది. యాక్చువల్లీ బయట అంతా ఎక్కడెక్కడో చూసామండి. చూస్తే కొద్దిగా ఏదో ఫెదర్ లాస్ అయినట్టు, కొద్దిగా ఈకలు ఊడిపోయినట్టు ఇలా అంతా ఉండేది. ఇక్కడ వచ్చి చూస్తుంటే ఫైన్గా ఉందండి. చూసిన తర్వాత మేము ఒక ఫామ్ పెడదాం అనేసి ఆలోచిస్తున్నామండి. నాటుకోళ్ళకి మంచి డిమాండ్ ఉన్నది. మేము మన నాటుకోళ్ళు పెంచాలని అనుకుంటున్నాము. సో బాయిలర్ కోళ్ళ కంటే నాటుకోళ్ళు బెటర్ దాన్గా ఉన్నాయి. హెల్త్ పరంగా మనకి ఆరోగ్యపరంగా బాగుంటుంది. డిసీజ్ ఏం లేకుండా ఉంటాయి. నాటుకోళ్ళు విటమిన్స్ ఎక్కువ ఉంటాయి.